వీడియోస్ వీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కింద కామెంట్ల పరంగా జనాలు ఏమనుకుంటున్నారు అనే పరంగా జనరల్గా సడన్గా వచ్చారు, ఆయన పేరు ఎవరు మెన్షన్ చేయలేదు సార్, సో అండ్ సో సార్ అని చెప్పేసి సడన్గా వచ్చారు. బట్ చూస్తే కట్ చేస్తే ఇంకేం రిప్లై రావట్లేదు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు తప్పితే వేరే అసలు అది టాపికే రావట్లేదు. అంటే జనాలకి ఈయన నెగిటివ్ అయిపోతున్నాడు, ఈమె వైపు న్యాయం లేదని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు అని కొందరు అంటున్నారు. ఇంకొందరేమో కొంచెం అప్పర్ నుంచి ప్రెషర్ వచ్చింది, నీకెందుకు ఆ అమ్మాయితో నీ పరువే పోతుంది, నీ ప్రెస్టేజ్ పోతుంది అని అనడం వల్ల సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి ఎవరు సపోర్ట్ చేయరు కదా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఎవరు సపోర్ట్ చేయరు. కాకపోతే మీడియాలో కూడా నేను వెళ్ళిన 2-3 చోట్ల కూడా మావాడే కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇక మేము బయట పెట్టుకోలేం కదా అనేసి అంటున్నారు. అదే కామన్ మ్యాన్ అయితే కనుక ఇప్పుడు మహేష్ అనే ఆయన కామన్ మ్యాన్, ఓకే, కామన్ మ్యాన్కి ఉన్న ఒకే ఒక గొంతు ఏంటంటే మీడియా సంస్థ. బయట మేము 100 రకాలుగా ఉండొచ్చు, నేను 100 రకాలుగా ఉండొచ్చు. మీడియాలో మేము ఎట్లా ఫ్రేమ్ అవుతున్నాం అనేది అంటే బయటకు వచ్చినప్పుడు ఏదైనా సబ్జెక్ట్ మీద ఎవరిని పైకి లేపాలన్నా కింద దింపాలన్నా మీడియానే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అదే ప్లేస్లో ఒక కామన్ మ్యాన్ ఉంటే కనుక గుడ్డలోడు తీసి రోడ్డు మీద నుంచోబెట్టేవాళ్ళు తప్పు చేస్తున్నాడు. కానీ ఈయన మీద ఆ సాఫ్ట్ కార్నర్ అనేది వద్దు, మాకు ఉన్నది ఒక మీడియా గొంతే. ఆ మీడియానే ఈ టైంలో ఒక కామన్ మ్యాన్ వచ్చి నా కొంపలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన మూర్తి గారు ఈ రకంగా చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, నా భార్యని ఇట్లా మోటివేట్ చేస్తున్నాడు, లేదంటే ఇంకో రకంగా చేస్తున్నాడు అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు దీని మీద ఒక కన్క్లూజన్ రావాల్సిన అవసరం ఉంది ఆయన మీద అనేది నేను చెప్తున్నాను.